यहाँ के लोगों ने इतना अच्छा आयोजन किया है। मैं चंद्रबाबू नायडू गारू और పవన్ కళ్యాణ్ గారు శ్వాస తీసుకుంటూ మీ రెండు చేతులు కలిపి ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు రెండు చేతుల్ని బాగా సైడ్కి స్ట్రెచ్ చేసి మ్యాక్సిమం శ్వాస వదులుతూ రెండు చేతుల్ని క్లాప్ చేయాలి. ఓకే, 1 బాగా శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ క్లాప్. ఓకే, క్లాప్ చేసేయండి. ఎస్, 3 4 forward opposite rotations, 1 2 3 8 9 10. सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्. చిన్నగా మీ రెండు చేతులను రబ్ చేయండి. 1,00,000 లొకేషన్స్ అక్రాస్ ద వరల్డ్, అక్రాస్ ఇండియా. సో యోగా ప్రోటోకాల్, కామన్ యోగా ప్రోటోకాల్ మాస్ డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. సో అందులో ఒక పార్ట్ మన యూనివర్సిటీ కూడా ఈ 1,00,000 లొకేషన్స్లో. సో ఇందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన సో మన యోగా ఇన్స్ట్రక్టర్ కె భార్గవ కృష్ణ సో స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాము. అందరూ చప్పట్లతో తను ఆహ్వానిద్దాము. భార్గవ కృష్ణ వచ్చి ఎంఎస్సి. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సహకరించడానికి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఏంటి అనేది మనం అందరం గుర్తుపెట్టుకొని దీన్ని మన జీవితంలో యోగాను భాగం చేసుకుంటాము. సో ఖచ్చితంగా మనం అందరూ కూడా డైలీ కొంచెం సమయం అంటే మనం ఎన్నో పని ఒడిదుడుకుల్లో ఉన్నాము, ఎంతో స్ట్రెస్ని రోజు ఇండ్యూస్ చేసుకుంటున్నాం. ప్రతి కార్యక్రమం, ఆఫీస్ కానీ కుటుంబ సంబంధాల్లో కుటుంబ వ్యవహారాల వల్ల కానీ మనం స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతూ ఉంది. సో దాన్ని ఎలా బయట మనం చేసుకోవాలి, మన ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనే దానికోసం మనకి యోగా చాలా దోహదపడుతుంది. ఇది మనమేమి జిమ్లకి వెళ్ళి వేలు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. ఒక కొద్ది రోజులు, ఒక 15 రోజులు అట్లా మనం ఒక మంచి ట్రైనర్ దగ్గర ప్రాక్టీస్ చేసుకున్నాము అంటే, నేర్చుకున్నాము అంటే మన గృహంలో మనం చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. మీ ఇంతటి మంచి కార్యక్రమంలో మనంతా భాగస్వామ్యం అయిన దానికి చాలా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నా. ఇలాంటి కార్యక్రమం ఆర్గనైజ్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు అందించిన మన ఉపకులపతి ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే సమయం తక్కువగా ఉన్నా కూడా ఏర్పాట్లకు అన్నిటికీ సహకరించినటువంటి ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో ఈ సందర్భంగా మనకు విచ్చేసినటువంటి అతిథిని గౌరవించవలసిందిగా చాలు కలిపి చంద్రరెడ్డి గారి అబ్బాయి అయినా కూడా తను వియత్నాంలో ఇంతకుముందు కూడా చేస్తూ ఉండి యోగా యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి తను చదివింది ఎంఎస్సి, బిఏ అండ్ బిఎస్సి యోగా థెరపీ చేసి ఆ తర్వాత కూడా తన బయట ఉద్యోగాన్ని వదులుకొని ఇక్కడ వచ్చి సొంతంగా తన యోగా క్లినిక్ను స్టార్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే యోగా నాట్ ఓన్లీ మన జీవితానే కాదు, మనకు ఒక మంచి ఉపాధిగా కూడా ఉపయోగపడుతూ ఉంది అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎగ్జాంపుల్. సో సత్కరించవలసిందిగా కోరుచున్నాను. సో ప్రిన్సిపల్ గారిని కూడా పార్టిసిపేట్ చేయాలి. అందరూ కవిచార ధ్వనులతో మన కృతజ్ఞతలు తెలియజేయాలి. కె భార్గవ కృష్ణ చాలా చక్కగా అన్ని ప్రోటోకాల్స్ చక్కగా అన్ని యోగాసనాలు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే యోగా కమిటీ వేసినందుకు ఆ యోగా కమిటీలో అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అర్ధరాత్రి వరకు ఉండి డెవలప్మెంట్ అంతా అరేంజ్మెంట్స్ అన్నీ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు ఎన్ఎస్ఎస్ టీమ్ అండ్ యోగా టీమ్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎక్స్ట్రాగా నేను తెలుసుకున్న ఒక పాయింట్, ఈ 3 days నుంచి యోగా సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటే మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్కే కాదు, స్పిరిచువల్ అండ్ సొసైటల్ వెల్బీయింగ్కి కూడా యోగా
కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది ఒకటి ఎక్స్ట్రాగా నాకు నేర్చుకున్నటువంటి విషయము. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ గివెన్. థ్యాంక్ యూ అండి. మేడం మేడం ఫోటోస్ తీసుకున్నాను, మీరు వెనక్కి వచ్చేయండి మీ ఫ్రెండ్. రత్తి పిచ్చగామా అవును.